దీది పోటాపోటీగా బయటపడుతుందా లేకపోతే ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఉంది అనేది కాసేపు మనం వెయిట్ చేయాలనేది నా భావన. మనతోటి రామరెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. రామరెడ్డి గారు సార్, సో ఏంటి గట్టిగా కొట్టబోతున్నారా? అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో మీ ప్రభావం ఎలా ఉండబోతుంది? అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది స్పష్టమైన సంకేతాలు. ఎగ్జిట్ పోల్స్ కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ కానీ అది స్పష్టంగా చెప్తుంది. ఆ బలాన్ని పెంచుకుంటుంది. అసలు ఎన్డీఏ 3/4 మేరకు అట్లీస్ట్ 2/3 మెజార్టీ వస్తుంది. 85 స్థానాలు వస్తే 2/3 మెజార్టీ, 3/4 కూడా అవకాశం ఉందని ఎర్లీ ట్రెండ్స్ అయినా స్పష్టంగా చూపిస్తున్నాయి. తర్వాత పుదుచ్చేరిలో కూడా 2/3 మెజార్టీ వైపు రంగస్వామి గారి అండ్ బీజేపీ కూటమి అడుగులు వేస్తుంది, బలాన్ని పెంచుకుంటుంది. తర్వాత ఇప్పుడు అనూహ్య ఫలితాలు ఎక్కడ వస్తున్నాయంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఒరావోరిలో బీజేపీ ఎడ్జ్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ సంకేతమే మనకు ఎర్లీ ట్రెండ్స్. ఇది ఓన్లీ పోస్టల్ బ్యాలెట్సా 1-2 రౌండ్ కొన్ని నియోజకవర్గాలు అయినా తెలియదు. ఎర్లీ ట్రెండ్స్ లో మాత్రం ఒరావోరిలో బీజేపీ ఎడ్జ్. ఈ కేరళలో యూడిఎఫ్ ఆధిక్యంలో ఉంది, ఎల్డిఎఫ్ తో పోటీ ఉంది, బీజేపీ ఎంట్రీ నడుస్తుంది, ఎంట్రీ అనిపిస్తుంది అసెంబ్లీలో. ఈ మొత్తం సర్ప్రైజింగ్ ఏంటంటే తమిళనాడులో ఒక్క ఎగ్జిట్ పోలే విజయ్ పార్టీకి ఇచ్చింది అనుకూలంగా. మిగతా అన్ని విజయ్ పార్టీని సింగిల్ డిజిటా డబుల్ అంటే 10, 12, 15 అన్నట్టు ఇచ్చింది చాలా వరకు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే విజయ్ పార్టీ ముందంజలో ఉంది. వస్తుంది ఒకటి అనిపిస్తుంది. విజయ్ పార్టీ ముందంజలో ఉంది. నెక్స్ట్ ప్లేస్ లో డిఎంకే ఏడీఎంకే మధ్యన ఓరి పోటీ నడుస్తుంది. విజయ్ పార్టీని ఎవరు కలుపుకోబోతున్నారు? డిఎంకేనా అన్నా డిఎంకేనా? అది ఇప్పుడు చెప్పలేమండి. అది ఆల్రెడీ బీజేపీ అగ్రస్థాయి నేతలు ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని మొత్తం ప్రిపేర్ చేస్తుంటారు కదా గ్రౌండ్. మా బీజేపీ కేంద్ర నాయకత్వం అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రాటజీలో కానీ దేంట్లో కానీ అవకాశం బీజేపీకి ఎక్కువ ఉంటుంది. ఎన్డీఏ కూటమికి అది వచ్చిన మెజారిటీ లీడు హంగులో ఎవరెవరికి ఎన్ని స్థానాలు వచ్చినది మేజర్ ఫ్యాక్టర్ గా రోల్ చేస్తుంది. ఎర్లీ కాబట్టి ఇప్పుడు దాని మీద అంత కామెంట్ చేయడం కరెక్ట్ కాదేమో. అడ్వాంటేజ్ ఒకవేళ ఇద్దరికి ఇప్పుడు డిఎంకేకు ఏడీఎంకే ఈక్వల్ అడ్వాంటేజ్ ఉంటే విజయ్ని కలుపుకోవడంలో అడ్వాంటేజ్ ఏడీఎంకే బీజేపీ కూటమికే ఉంటది. ఎందుకంటే మంచి స్ట్రాటజీ ఇస్తున్నారు కాబట్టి అది విజయ్ కూడా తెలుసు. మనం బీజేపీ కూటమితోనే వెళ్తే మన గవర్నమెంట్ ఏర్పడము స్థిరత్వం అన్నిటి ఉంటాయి అనేది జనరల్ గా మాట్లాడే విషయము. అందు విజయ్ అప్పర్ హ్యాండ్. ఇది తమిళనాడులో ఊహించని ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్. మిగతా అన్ని ఎక్స్పెక్టెడ్ లో కొంచెం అటు ఇటుగా కొంచెం ఇంప్రూవ్ అన్నట్టుగా ఉంది. మొత్తం మీద ఫలితాలు మాత్రం ఫస్ట్ ఏంటంటే కామెంట్ అంటే ఇది ప్రజాస్వామ్య విజయం. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత శాతం పోలింగ్ జరగలే. పశ్చిమ బెంగాల్లో రికార్డు 93%. పశ్చిమ బెంగాల్లో కూడా మీరు 11 పోస్టల్ బ్యాలెట్ చూస్తే 11 స్థానాలు బీజేపీ మిత్రపక్షాలు లీడ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడంటారు? పశ్చిమ బెంగాల్. అదే అవునండి, 11 స్థానాలు లీడ్ ఉంది ఇప్పుడు. కాబట్టి బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఓరి నడుస్తుంది. మొదలు ఏంటంటే పోలింగ్ మీద ఎలక్షన్ కమిషన్ ఘన విజయము. ఎందుకంటే రికార్డు స్థాయి పోలింగ్. పశ్చిమ బెంగాల్లో దేశ చరిత్ర రికార్డు, తమిళనాడులో కూడా గతం కన్నా రికార్డు, అన్ని రాష్ట్రాల్లో రికార్డు పోలింగ్ జరిగింది. కాబట్టి ఇది మన భారతదేశ విజయము, ప్రజాస్వామ్య విజయం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీని తర్వాత 100 కోట్ల మైనస్ జనాభా, మన 145 కోట్లు అంటే నెక్స్ట్ అమెరికా 33 కోట్లు, మధ్యన చైనా ఉన్నా అక్కడ ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో పోలింగ్ ద్వారా ఫలితాల ద్వారా ప్రజాస్వామ్య విజయము. దీనికి ఈ క్రెడిట్ ఎలక్షన్ కమిషన్ పోతుంది. తర్వాత ప్రజలు కూడా అక్కడ తమిళనాడు ఎక్స్పెక్ట్ చేయలే ఈ 2 కూటమిలే ఉంటాయి, 3 కాదు. కానీ 3వ కూటమికి కూడా అవకాశం ఉంది. ఓటర్లు తీర్పిస్తారు. సరే, సినీ గ్లామర్ ఒకటేనా? ఈ 2 సాంప్రదాయ పార్టీల మీద కూడా ఏమైనా వ్యతిరేకత ఉందా? అధికార డిఎంకే కానీ ఆ జయలలిత లేకపోవడం, పన్నీర్ సెల్వం, శశికళ ఆ కూటమి లేకపోవడం, పళనిస్వామి మరి ఏమైనా ఓటర్ని ఇంప్రెస్ చేయలేకపోతుందా? ఈ ఫ్యాక్టర్స్ కౌంటింగ్ ముందు తెలుస్తాయి. అది స్పష్టంగా విజయ్ మాత్రం ఓటర్ను బాగానే ఇంప్రెస్ చేస్తున్న అర్థమవుతుందండి. ఓకే, కేరళలో మా ఎంట్రీ ఫస్ట్ టైం జరుగుతుంది.